ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, వ్యాధుల పేరు చెప్పను. అంతమంది ఇక్కడికి వచ్చారు, ఇంతమంది వెళ్ళారు, ఇంతమంది ఉన్నారు, ఈ లెక్కలేమి నాకు వద్దని భక్తుడు రాస్తున్నాడు ఆ పాట. ఏమయ్యారో నాకు తెలియదు, నేను దేవుని దగ్గర ఉన్నాను. ఒక ఆయనకి భయంకరమైన వ్యాధి వచ్చింది, ఇదే వ్యాధి వచ్చింది. వాళ్ళ కుమార్తె చెప్తున్న సందేశం ఏంటి తెలుసా? నీకు ఒక ట్యాబ్లెట్ ఇస్తాను, వేసుకుంటావా అని అడిగిందంట. వేసుకుంటాను అన్నాడంట. అయ్యగారు పాడించారు కదా పాటలో, అదే ట్యాబ్లెట్ నీకు ఇస్తున్నాను, ఏసు రక్తమే జయం చెప్పుకుంటా ఉండంతే, నీకు ఏమి లేదు, ఏసు రక్తమే జయం చెప్తా ఉండు అని చెప్పాను. పాజిటివ్ అనుకున్న పరిస్థితి దేవుడు నెగిటివ్లోకి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏం చేయలేదంట, ఏసు రక్తమే చెప్పమన్నాను అంతే. చెప్పుకుంటూ వెళ్ళిపో, ఇంకేం చేయకు నువ్వు. కష్టమే అది చెప్పడం, ఓ బెళ్ళ వేసేసుకుంటాం, సులువే కొన్ని నీళ్ళు తాగేయడం. ఇది మాటికి ఏసు రక్తం చెప్పడం కష్టం. కష్టాన్ని దేవుడు అడుగుతాడు. కష్టంగా ఏది ఉందో అది నీకు దేవుడు కావాలి. ఆదికాండం 22 మనం ఆచరిస్తున్నాం. ఇంకా చీకటి ఉండగానే అబ్రహాం వెళ్ళిన ఆరాధన ఇది. ఇదేదో మామూలు ఆరాధన, మనం ఏదో ఒక అరగంట గంట అని లేట్ అనుకుంటున్నాం మేము. ఇది అబ్రహాము ఇస్సాకు కలిసి ఆరాధించిన ఆరాధన సమయం. మనకు బాగున్న సమయాలని విడిచిపెట్టేశాం. తిని తేరిగ్గా చక్కగా అన్నీ చూసుకుని లేటుగా బాటుగా వచ్చిన ఆరాధనలన్నీ విడిచిపెట్టేశాం. కష్టమైన ఇబ్బందికరమైన ఆ సమయానికి మనం రాగలుగుతున్నాం. అలాంటి సమయాన్ని దేవుడు మనకి ఇవ్వమని ఆయన ఇవ్వమని అడుగుతున్నాడు. 1788వ సంవత్సరం ఇదే రోజు, 1788 ఇదే రోజు 9వ తారీఖు బిడ్డడు ప్రసవించాడు. మాలిన్ అనే ప్రాంతంలో బిడ్డడు ప్రవశించాడు. ఎత్తుకుని కౌగులించి బిడ్డను దేవుని సన్నిధికి తీసుకెళ్ళి సమర్పించి ప్రార్థించింది. తీసుకుని వచ్చింది. 3వ సంవత్సరంలో బైబిల్ అంతా చదివాడు. 3వ సంవత్సరంలో జ్ఞాపకం చేసుకుందాం. 3వ సంవత్సరంలో తల్లి బైబిల్ ఇచ్చింది బిడ్డకు చేతులకి. బైబిల్ చదివేశాడు 3వ సంవత్సరంలో. చాలా చక్కగా దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నాడు. బడికి వెళుతూ మొదలుపెట్టాడు. ఏదో జతలు మొదలుపెట్టాడు. ఆ జతల వల్ల దేవుని కొంచెం దూరం అయ్యాడు. ఎవరు జత పట్టాడో ఆ జతగాడు ఉన్న స్థలంలో అతడు పాడు చేసిన వ్యక్తి వెళ్ళిపోయాడు. ఇతనికి దూరం అయిపోయాడు, లోకాన్ని విడిచిపెట్టేశాడు. అప్పుడు అనుకున్నాడు, అయ్యో నేను 3వ సంవత్సరంలోనే నా తల్లి నాకు బైబిల్ ఇచ్చిందే, నేను చదివానే, ఈ భక్తి అంతా మెల్లగా విడిచిపెట్టేశానేంటి? కాదు అని వెనక్కి వచ్చాడు. మళ్ళా తిరిగి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకున్నాడు. 32:7 ప్రకారంగా సాగిలు పడ్డం మొదలుపెట్టాడు. దేవుని సన్నిధిలో నిలవబడ్డం మొదలుపెట్టాడు. దేవుని చిత్తమేంటో గమనించడం మొదలుపెట్టాడు. 20వ సంవత్సరానికి పూర్తిగా తాను దేవుని చేతులకు అప్పగించుకుని ప్రార్థించాడు. ప్రభువా, నన్ను ఏ దేశం వెళ్ళమంటావు, ఏ దేశంలో నేను ఉండాలి అని ఆలోచన చేస్తున్నాడు. ఈ లోపు తల్లిదండ్రులు, బాబు మాకు వయసు అయిపోయింది, అలా కాదని చెప్పి అతనికి చిన్న వివాహం చేసేసారు. మేరీ అనే ఒక వ్యక్తితో. ఆ వ్యక్తిని పట్టుకున్నాడు. ఓడరేవు దగ్గరికి వచ్చాడు. ప్రభువా, ఏది ఎక్కడ ఓడ నిలబడితే అది కేవు తీసుకుని ఎక్కేస్తాను, ఇది అది అని నేను చూడను, వెళ్ళిపోతానంతే. వాళ్ళన్నీ వెళ్ళిపోయి ఒకే ఓడ మిగిలిపోయింది. ఆ ఓడ బయలుదేరత సిద్ధంగా ఉంది. అనౌన్స్మెంట్ చేస్తున్నారు, బయలుదేరుతుంది ఓడ అని చెప్పి. త్వరగా ఓడ నావికుడి దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తుంది అని చెప్పాడు. బర్మా వెళుతుంది అని చెప్పాడు. అదే బర్మా, మనం బర్మా కాలనీలో ఉన్నాం, ఆయన బర్మా అనే మాట విన్నాడు. విని వెంటనే భార్యతో చెప్పాడు, మన బర్మా కొరకు ఒకే ఒకటి ఉంది, మళ్ళా తిరిగి వెయిట్ చేసే కంటే దీని మీదకి వెళ్ళిపోదామని అంటే, నువ్వేం చెప్తే అదేనయ్యా అని చెప్పింది భార్య. విని వెంటనే వాళ్ళిద్దరూ కలిసి బర్మా వెళ్ళిపోతా ఉన్నారు. అది చీకటి కలిగిన ప్రదేశం, అంధకారం కలిగిన ప్రదేశం, అక్కడ బౌద్ధిస్టులు ఉన్న ప్రదేశం. యేసు క్రీస్తుని గురించి చెబితే మరణమే ఇంకా లేదు అనే పరిస్థితులు. ఏది ఏమైపోయినా ఎక్కేశారంతే, వెళ్ళిపోయారు, బర్మాలో దిగిపోయారు. ఆ దేశంలో ఉన్న ప్రజలతో వారు సంప్రదిస్తూ మాట్లాడుతున్నారు, కానీ భాష రావడం లేదు. విని వెంటనే వాళ్ళిద్దరు ఒక స్కూల్ స్టార్ట్ చేశారు. ఆ స్కూల్లో వేలు నేర్చుకుంటూ అనేక మందికి వారు స్కూల్లో పాఠాలు చెప్పిస్తూ
వీరికి ఉన్నటువంటి ప్రతి అవసరతను ప్రభు మీద ఆధారపడుతూ వీళ్ళు బర్మా భాష నేర్చుకోవడానికి ఒక స్కూల్నే స్థాపించేశారు. వాళ్ళ కొరకు కాదు, మొదట వీళ్ళు నేర్చుకోవాలని. ఈ లోపు వాడు చక్కగా సంతోషంగా వాడు నడుస్తున్నారు, వెళ్ళిపోతుంది, వాడు సాగిపోతున్నారు. బర్మా భాష వీరికి వచ్చేసింది, నేర్చుకుంటున్నారు. సాయంకాల సమయాల్లో బైబిల్ గురించి వారు బోధించడం మొదలుపెట్టారు. ఆ స్కూల్ పిల్లలందరినీ ప్రభు కొరకు సిద్ధం చేయడం మొదలుపెట్టారు. 6 సంవత్సరాలు వారు ప్రయాసపడితే ఒక యవనస్తుడు, అవినాష్ అనే ఒక యవనస్తుడు ప్రభువు చేత పట్టబడ్డాడు. అతనికి బాప్త్యసం ఇచ్చారు. వెను వెంటనే భార్య నీరు పోసుకుంది. ఆ పరిస్థితిలో ఉంది, బిడ్డను కన్నది. ఆ చంటి బిడ్డతో ఉంటూ ఉన్నారు. అక్కడ మురికి, బంద, బురద, విపరీతమైన వాతావరణం. వీళ్ళిద్దరైతే పర్వాలేదు, ఆ చిన్న బిడ్డను కూడా ఆ మురికి కలిగిన వాతావరణంలో గుడిసెల మధ్యలో ఆమెను పెంచుతూ ఉండగా కొన్ని రోజులకి ఆమెకు భయంకరమైనటువంటి ఆ వ్యాధి సోకి ఆ బిడ్డ చనిపోవడం వారు చూశారు. వారు ఎవరూ దగ్గరికి రాలేదు. వారే భుజం మీద వేసుకుని వెళ్ళి పాతి పెట్టేశారు. విడిచిపెట్టేయండి. 20 సంవత్సరాలు పరిచయలు ప్రభు దగ్గరికి రావడంలో, వాడు ఒక ఆయన బాప్త్యసం తీసుకోవడంలో దేవుని చిత్తం మెరిగినటువంటి ఆ రాజు ఏంటి ఇతడు భయంకరమైన పరిస్థితులు బోధిస్తున్నాడని వెను వెంటనే అతన్ని 20 నెలలు కారాగారంలో ఉంచేశారు. మరలా తిరిగి తన భార్య నీరు పోసుకుంది, వెంటనే కారాగారంలోకి వెళ్ళిపోయాడు. 20 నెలలు అక్కడే ఉండిపోయాడు. మరొక పాప పుట్టింది. రాజు దగ్గరికి వెళ్ళి అడిగింది, అయ్యా, నేను ఈ పరిస్థితిలో నా బిడ్డను నా భర్తకు చూపించాలని ఆశపడుతున్నాను. మీరు అనుమతిస్తే నేను నా బిడ్డను తీసుకుని వెళ్ళి నా భర్తకు చూపిస్తానని ఆ పొత్తేళ్ళలో పెట్టుకొని క్రొత్త నిబంధన గ్రంథాన్ని, ఆ మధ్యకాలంలో వారు తర్జుమా చేసిన పుస్తకాన్ని బైబిల్ని తీసుకొని ఆ బిడ్డకు తలగడగా చేసుకుని జైల్లో ఉన్నటువంటి తన భర్తకు బిడ్డతో పాటు కుట్టివేసి తలగడగా కుట్టి బిడ్డ కింద పెట్టి చూడ్డానికి అని వెళ్ళి ఈ బైబిల్ని తన భర్త ఒళ్ళో పడేసి వచ్చేసింది. దేవునికి స్తోత్రం, స్తోత్రం. బైబిల్ చదువుకోవయ్యా, నువ్వు ఏమీ లేకుండా నేను తీసుకొచ్చి జైల్లో పెట్టారు, నువ్వు బైబిల్ చదువుకో. వీళ్ళిద్దరూ ఆ రీతిగా జీవిస్తూ ఉన్నారు. పరిస్థితులు మార్పు చెందిపోయాయి. స్కూళ్ళు వాతావరణం అంతా మారిపోయింది. అతడు 20 నెలలు కారాగారంలో ఉండి బయటకు వచ్చాడు. వచ్చే సమయానికి బిడ్డ, తల్లి ఆ చిన్న ఆ మంచం మీద ఎండిపోయి ఉండిపోయారు. ప్రాణమే ఉంది. బయటకు రాగానే, ఇంటికి రాగానే చూచిన దృశ్యం ఏంటంటే ఇద్దరు చిక్కుపోయి ఉండిపోయారు. వారిని పరామరికి చేశాడు, ప్రార్థన చేశాడు. 3వ రీతిలో ఆ చంటి బిడ్డను కదుపుతూ ఉంటే ఆ బిడ్డ లేదు, ఆ బిడ్డ చనిపోయింది. మరలా తిరిగి ఆ బిడ్డను పాతి పెట్టాడు. ఇంటికి వచ్చే సమయానికి భార్య చనిపోయింది. ఏకాకి అయిపోయాడు. 34 సంవత్సరాల తన పరిచర్యలో ఒక్కడిగా మిగిలిపోయాడు. దేవుని అడుగుతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, వారు నా దగ్గర ఉన్నారు, నా పరిశుద్ధ గ్రంథాన్ని అది బర్మా భాషలోనికి సంపూర్ణంగా నీవు తర్జుమా చేయి. బర్మా భాషలోనికి తర్జుమా చేస్తూ వచ్చాడు. దేవుని సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. బర్మా భాషలోనికి డిక్షనరీని ఆయన తయారు చేస్తూ వచ్చాడు. పరిస్థితులు భిన్నంగా అయిపోతూ వచ్చాయి. ఇబ్బంది పడుతూ వచ్చాడు. 1850వ సంవత్సరం తన మోకాళ్ళ మీద ప్రార్థనా గదిలో ఉండి అతడు మిగిలిన కాలంలో దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో బర్మా దేశము కొరకు 2 చేతులెత్తి ప్రార్థిస్తూ ఉండగా ఒకరిద్దరు అతని దగ్గరికి వస్తే చెప్తున్నారు, నా శరీరమును పాతిపెట్టే అధికారం మీకెవరు? కనుక నన్ను ఒక చిన్న పడవ మీద సముద్రం మీదకి తీసుకుని వెళ్ళిపోండి నా శరీరాన్ని. నేను చనిపోతున్నాను, కొన్ని నిమిషాల్లో
ఒక పడవ మీదకి నన్ను తీసుకుని వెళ్ళిపోండి. కొంచెము లోతుకి వెళ్ళిన తర్వాత పడవ తరంగాలు పైకి వస్తూ ఉండగా, పడవ మీదకి జలము పైకి వస్తూ ఉండగా నా శరీరమును నీటికి అప్పగించండి. నాకు సమాధి లేదు, నాకు స్మారక కూటం లేదు. నేను దేవుని కొరకు అలల మీద ఆడుతూ నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. అతడే జడ్సన్. దేవుని బిడ్డలారా, అదోనీరామ్ జడ్సన్ అతడే. ఈ దినాలలో కూడా ముఖము చూచుకోవడానికి కూడా నోచుకోని దినాలలో మనమున్నాం. అయినను దేవుని సన్నిధి మనకున్నది. భక్తుడు ఏమీ తిరిగి వెనకకి వెళ్ళిపోలేదు. మాలిన్ నుంచి బయలుదేరిన తర్వాత బర్మీని నుంచి ఒక్క కాలైనను వెనకకి తిప్పలే. కఠినమైందని దేవుడు అడుగుతాడు. నీకేదో ఇవ్వగలిగింది దేవునికి అక్కర్లే, నీకేదో ఉన్నదానిని దేవుడు అడగడు. నియమ ప్రకారము పోరాడకుంటే కిరీటం ఎలా దొరుకుద్ది అనుకుంటున్నారు? నియమ ప్రకారం పోరాడాలి, నియమ రీతుల్లో వెళ్ళాలి. మనం దేవుని సన్నిధికి కనబడాలి. ఆ స్ట్రెంగ్త్ ఉదయకాల సమయంలో ప్రభు మనకిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ బలమైన సన్నిధి, ఆ బలమైన సహవాసం దేవుడు మనకిస్తున్నాడు. శత్రువు భయపడ్డాడండి దావీదుని చూచి, సౌలు భయపడ్డాడండి దేవుని సన్నిధి ఉంటే. దినవృత్తాంతంలో రాసిన గ్రంథం మొదటి దినవృత్తాంతాలు 9వ అధ్యాయం 20వ వచనం. 9వ అధ్యాయం 20వ వచనం. ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అధికారి అయ్యుండెను. యెహోవా అతనికి తోడై ఉంటే, దేవుడు తోడై ఉంటే నీకు అధికారం వస్తుందండి. నువ్వు స్థితిలో ఉంటావండి నీవు దేవుని తోడుగా ఉంటే. ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా ఆయన తోడు ఉండాలి. అప్పుడు మునుపు నువ్వు అధికారిగా ఉంటావు. అంతేగాని నువ్వు తోడు లేకుండా నేనేదో అయిపోవాలనుకుంటే కుదరదు. దేవుని తోడు ఉన్నది అని అనుకుంటే ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినా భయపడనంటున్నాడు. జబతోటలో పాడుతున్నాడు ఆయన, బరకమేన్ దొరగారు పాడుతున్నాడు. ఇది ఒక ఫాదర్, ఒక RCM ఫాదర్ పాడుతున్నాడు ప్రభువులోకి వచ్చి. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన అదోనీరామ్ జడ్సన్ పాడుతున్నాడు. నా భార్య పిల్లలు నాకు దూరం అయిపోయినా, ఈవెన్ నాకు సమాధి కూడా లేకపోయినా, నేను సముద్రం మీద అలల మీద కొట్టుకుని పోతా ఉంటాను. ఏమో నాకు తెలియదు, ఏమి తింటాయో నాకు తెలియదు. ఈ శరీరంతో నాకు పని లేదు. ఈ శరీరం ఊరికే దేవుడు నాకు ఇచ్చాడు, విడిచిపెట్టేస్తున్నాను, పోతున్నాను. నేను ఆత్మ దేవుని యొద్దకు చేరిపోద్ది. నాకు ఈ శరీరంతో పని లేదు. ఈ శరీరం నాది కాదు. ఈ శరీరం మీరు కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళి ఓ సేవకుడిని గౌరవంగా దాంట్లో నీటిలో వదిలేయండి అంతే. ఏ పక్క పోద్దంతే. ఇది నా తీర్మానం మన జీవితాల్లో. దేవుని సన్నిధి గురించి మాట్లాడుతున్నాం. శత్రువు భయపడతాడు. దేవుని సన్నిధి ఉంటే అధికారం వస్తుంది, నీకు ఆరోగ్యం వస్తుంది, బలం వస్తుంది, శక్తి వస్తుంది, నింపుదల వస్తుంది. భయపడవు, నువ్వు ధైర్యంగా ఉంటావు. పని ఉంటే, పని కలిగిన వాడివై ఉంటే ఎదటోడికి నువ్వు భయపడవు. నా దగ్గర ఉందాయా అని అంటావు. నువ్వు నీ దగ్గర చదువు ఉంటే ఎదరోడికి భయపడవు. ఏమో నా దగ్గర ఉందాయా అని అంటావు. నీ దగ్గర బలం ఉంటే ఎదరోడికి బలహీనుడిగా కనపడవు, నడుచుకుంటూ పోతావు. నువ్వు నీ దగ్గర డబ్బు ఉంటే ఎదరోడికి తలవంచు, నా దగ్గర ఉంది అని చెప్తా. నీ దగ్గర భక్తి ఉంటే దేవుని ఎదుట నిలబడతావు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా తూరకపోయి నా దేవునితో నియమ ప్రకారం ప్రభువుని కలుసుకుంటాను నేను. నీవు చెప్పిన మాటలు నాకు అక్కర్లే. అది రక్షణ అంటే. ఎవరెవరో చెప్తారు బాబు 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 అని అంటా ఉంటా. బాబు బాబు అని నన్ను నేను ఒక ఆయన బాబు బాబు అని పోతున్నాను నేను. నీ మాటలు నాకు లెక్కలేవు. భార్య చెప్తుంది, బర్మాకి వెళ్ళేది ఒకటే ఉంది, మనం దానికి వెళ్ళగలదామా? నాకేం తెలుసాయా, ఎటు పోదామంటే అటు పోదాం పద, ఏదుంటే అది ఎక్కేసి పోదాం. అదే దేవుని చిత్తం.
అదే దేవుని చిత్తం. అన్ని పరిస్థితులు, అన్ని వాతావరణాలు కష్టం. ప్రభు అడుగుతున్నాడు, సాగిలు పడదాం రండి. 132:7 ప్రకారంగా, లెమ్ము యెహోవా నీ బలసూచకంతో రమ్ము, నన్ను బలవంతునిగా చేయి, నన్ను శక్తివంతునిగా చేయి, నన్ను నీ కొరకు జీవించేవానిగా చేయి. ఆయన తోడు కోరుకో, నువ్వు ఆయన సహవాసాన్ని కోరుకో. అధికారిగా చేస్తాడండి, నిన్ను ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడండి. నన్ను నడిపించిన దేవుడు, నన్ను ఈ స్థితిలో ప్రభువుని ఆరాధించేవానిగా, నాకున్న గొప్పతనం గురించి మాట్లాడు, ఆయన ఆరాధించేవానిగా. ఈ చేతులు ఒక కాలంలో పేడకలు తీసిన చేతులు ఇవి. పరిశుద్ధ గ్రంథం దేవుడు నా చేతిలో ఉంచాడు. నా గేదెల దగ్గర పేడకలు తీసిన 18 గేదెల దగ్గర పేడకలు తీసిన చేతులు ఇవి. ఇంకా ఆ స్థితిలోనే నేను నేర్చుకుంటున్నా. పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు అంతే, నాకు ఇంకేం అక్కర్లే. ఇవి ఆయన ఏదో ఆశీర్వదించి ఇచ్చిన కార్యాలు అంతే తప్ప, ఇది నా దేని గురించి కనుక నేను ఆ స్థాయికి, ఆ స్థితికి, ఆ పరిస్థితికి, ఆ వాతావరణానికి, ఆ పరిస్థితిలోనికి, ఆ అనుభవంలోనికి కీర్తనకారుడు చెప్తున్నాడు. దయచేసి చూద్దాం. కీర్తన రాసిన గ్రంథం 75వ సంకీర్తన 6-7 వచనాలు. 75వ సంకీర్తన 6-7 వచనాలు. తూర్పు నుండైనను, పడమటి నుండైనను, అరణ్యము నుండైనను హెచ్చు. ఎక్కడ హెచ్చు కలుగుద్ది? నేను ఎవడో హెచ్చేస్తాడండి? ఎవరినండి? నన్ను ఈ స్థితిలోని ఫలానా వాడుపడ్డాడంతే. అదొక్కటే నావు ఉంది, అదొక్కటే పడవ ఉంది, అదొక్కటే నవ్వుకుంది అంతే. తీసుకొచ్చి అక్కడ పడేసింది. ఏ వైపు నుంచి హెచ్చు కలగదు. నా దేవుని సన్నిధి నుంచి నీకు హెచ్చు కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు నిన్ను హెచ్చించాలి. కింద మాట అంటాడు, ఒకరిని తగ్గించును అంతే. ఆయన చేతుల్లో ఉన్నాం మనం. ఆయన చేతుల్లో ఉన్నామండి మనం ఆయన చేతుల్లో ఉన్నాం. ఆయన సన్నిధిలో ఉన్నాం మనం. ఒక్కరిని అంటున్నాడు కిందకి, ఒక్కరిని అంటున్నాడు పైకి. ఆయన ఇష్టం. మనమేం చేయగలం? మనమేం చేయగలం? కనుక మనకి రోగం, బాధ, ఇరుకు, ఇబ్బంది పరిస్థితులు, ప్రభువుని హత్తుకో, నిన్ను వాటి నుండి తప్పిస్తాడు. హన్న ప్రార్థన చేస్తుంది. సమూయేలు రాసిన గ్రంథం చూడండి త్వరగా. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం గొప్ప స్టేట్మెంట్ ఇస్తుంది. గొప్ప స్టేట్మెంట్. ఆ మాట, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టడం. దేవునికి స్తోత్రం. చెప్పండి స్తోత్రం. దరిద్రులు అంట. నేను దరిద్రుడినండి. అధికారులతో గొప్పవారితో కూర్చుండబెట్టగలిగినాడు. నుంచోబెట్టగలిగిన వాడు కాదు. మీరు బాగా చదవాలి. అది అధికారులు ఎదుట నిలవబెట్టడం వేరు. అధికారి ఎదుట నిజంగా నిలబడతాం. నిలబడే ఉంటాం. అధికారి ఆయన పైన ఉంటాడు, కింద కూర్చుండబెట్టగలిగిన వాడు. అధికారి ఎదుట ఆ స్తోమత ఇవ్వగలిగిన వాడు. కనుక ఈ దినాన్ని ఫిన్హాసుకు అధికారం ఇవ్వబడింది. ఈ దినాన్ని ఒకరిని హెచ్చించి తగ్గించగలిగిన సమర్థుడు ఆయన. ఇప్పుడు చెప్తుంది, హన్నా చెప్తుంది, అయ్యో నన్ను పొడచూపు మాటలతో నేను చాలా ఇబ్బంది పడ్డాను. నోటి నిండా నవ్వుతో అవి చెప్తున్న సందేశం అది. అధికారులతో కూర్చుండబెట్టి, ఈ లోక సంబంధమైన అధికారితో మనం కూర్చోవడానికి మన ప్రధాన అధికారి మన ప్రభువు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆయన నమ్మంతే, ఆయన సన్నిధి అనుభవించంతే, ఆయన సహవాసం చెయ్యంతే. నువ్వు దరిద్రుడు అని చూడక ధన్యునిగా చేసి పడేస్తాడు. నువ్వు దేవుని సన్నిధిని పోగొట్టుకుంటే, దేవుని సహవాసాన్ని పోగొట్టుకుంటే, దేవుని సన్నిధికి దూరం అయిపోతే నిన్నెలా ప్రతి విషయంలోనూ డౌన్ అయిపోతా ఉంటుంటే నిన్నెలా దేవుడు దీవించగలడు? కొంచెం కఠినమైన నిర్ణయాలు, కఠినమైన స్థితి, కఠినమైన నిర్ణయం. మోకాళ్ళ మీద నుండి ప్రార్థిస్తూ ఉండగా ఒక సూర వచ్చింది. నిన్న దినాన్ని వర్తమానం మీరు విని ఉంటారు అనుకుంటున్నా. అంత టైం లేదు మీకు.
ఆ వర్తమానం యొక్క నీ సేవకుడు నీ దేవుని వాక్యం ఉదయం 5 గంటల నుంచి నీ కొరకు తెస్తున్నాడనంటే ఇది కాదు, ఇది ఈ లోకంలో మనం ఉండిపోయాం. మనం ఏదో సాంప్రదాయబద్ధంగా బైబిల్ మనం వెళ్ళి ఆ టైంలో బాప్తిసం తీసుకుని తప్ప కనబడాలి. వాక్యం చెప్తుంది. అక్కడ నేను మన థామస్ మౌంట్ మీదకి ఎక్కినప్పుడు మా గైడ్ చెప్తున్న, మా ప్రొఫెసర్ చెప్తున్న మాట ఏంటంటే, శూలము వస్తూ ఉండగా తన హృదయాన్ని అతడు ఎదురుగా చిన్న రంధ్రములో నుంచి మోకరించినటువంటి తోమ కనబడుతూ ఉండగా, ఆ రంధ్రములో నుంచి ఆ గొప్పును వస్తూ ఉండగా, టైట్ కలిగినటువంటి శూలం వస్తూ ఉండగా తన హృదయానికి దగ్గర వచ్చి నేను తాకు, నేను క్రీస్తు కొరకు భారతదేశంలో హతసాక్షి అవుతాను. దేవునికి స్తోత్రం. తప్పుకోలే, వంగిపోలే, బెండైపోలే, మోకాల మీద నుంచి కిందకి దిగిపోలే, కిందకి వంగిపోలే, లేచి తన హృదయాన్ని చూపించాడట. నా హృదయము భారతదేశముకి ఇస్తున్నాను. స్తోత్రం. శరీరం కాదు, ముఖం కాదు, కాళ్ళు కాదు, చేతులు కాదు, నీవేదేదో ఇచ్చేది కాదు, నీ హృదయం నా దేవునికి ఇచ్చాను. ఇదే హృదయాన్ని నేను భారతదేశానికి ఇస్తున్నాను. మొదటి శతాబ్దంలో ఆయన పొందిన గొప్ప స్థితి. దరిద్రులను, దిక్కులేని వాడిని, ఎన్నిక లేని వాడిని అధికారులతో కూర్చుండబెట్టగలిగిన వాడు, అధికారులతో సమానంగా కూర్చుండబెట్టగలిగిన, అధికారులతో నిలవబెట్ట నీ దేవుడై ఉన్నాడు. ప్రపంచ లూథరన్ సంఘ అధ్యక్షుడు, మన AELC అధ్యక్షుడు రైట్ రెవరెండ్ మోస్ట్ పరదేశ్ బాబు గారు 25 సంవత్సరాలు పరిచర్యలు, లూథరన్ చర్చ్ పరిచర్యలు చేసిన కారణంగా నేను అమ్మగారు పిల్లల్ని తీసుకుని వైజాగ్లో 20 లూథరన్ చర్చ్కి వెళ్ళాం. 20 సంవత్సరాలు చేసిన వారికి ఆయన ఇచ్చే ఒక ప్రశంసా పత్రాన్ని మాకు ఇస్తారని చెప్పి నేను ఆ స్థలానికి నన్ను ఇన్వైట్ చేశాడు. నేను ప్యారిస్ పాస్టర్గా లేను, ఎవాంజలిస్ట్గా ఉన్నాను. ఒక పాస్టర్ గారికి ఫోన్ చేసి, యోనా అనేవాడు ఉన్నాడు, 25 సంవత్సరాలు పరిచర్య చేశాడు, వాడు ఎక్కడో కాకినాడలో ఉంటున్నాడని వింటున్నాను, వాడిని రమ్మని చెప్పి కబురు పెట్టాడు. వెళ్ళాం, తెల్లవారకుండగానే మామూలుగా వెళ్ళాం. నేను అనుకున్న మాట ఏంటంటే, ఒక కారులో 4 కలిసి ప్రయాణం చేయాలని పెట్టుకుని అనుకున్నా. కారు వాడు 5,000 అడిగాడు రాను బోనికి. ఆ 5 ఇంకొక దానికి ఏమైనా పని చేస్తుందేమో అని చెప్పి మేము మామూలుగా తెల్లవారుజాము లేచి నిలవబడి ప్యాసింజర్కి వెళ్ళాం ఆ స్థలంలోనికి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వేదిక మీద ప్రపంచ లూథరన్ సంఘానికి చెందిన వారు ఉన్నారు, దొరలు ఉన్నారు. ఆయన ఒక్కొక్కరిని పిలుస్తూ ఉండగా నా పేరు వచ్చేసప్పటికి అతడు నాకు వాడిన పదం ఏంటో తెలుసా? స్పైడర్ మ్యాన్ రెవరెండ్ యోనా. చెప్పండి స్తోత్రం. స్పైడర్ మ్యాన్ నాకు వాడిన పదం అది. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఎందుకు గొప్ప కొరకు నేను మాట్లాడటం లేదు. నేను చర్చిలో లేని, నేను జీతగాడిని కాదే, నేను బయట ఉన్నవాడిని, దూరంగా ఉన్నవాడిని. దేవుని బిడ్డలారా, దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడిస్తాడు, మనమేం చెప్పక్కర్లే. ఆయన దూరంగా వేలాది మంది ప్రజల్లో కనబడకుండా దూరంగా ఉండగలిగిన పరిస్థితి మాది. ఆయన యొద్దకు వెళ్ళడానికి కూడా అర్హత లేని వాతావరణం. స్పైడర్ మ్యాన్. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని దరిద్రులను నేను అనుకుంటూ వెళుతున్నాను, చాలా దూరం నడుచుకుని వెళుతున్నాను ఆ మెడల్ తీసుకోవడానికి, నేను ఆ సర్టిఫికెట్ పొందడానికి, ఆ మెమోంటో పొందడానికి నేను చాలా దూరం నడుచుకుంటూ వెళుతూ ఉండగా నేను అనుకుంటున్నాను, ప్రభువా, అయోగ్యుడను, ఎన్నిక లేనివాడను, దౌర్భాగ్యుడను, ఎందుకు నన్ను ఇంత మాటతో నీవు నన్ను పిలుస్తూ ఉన్నావు ప్రభువా. నేను అనుకుంటున్నాను, ఆయన పిలిస్తే ఆ పిలవడేమో, ఆయన ద్వారా నా దేవుడు పిలిపించాలి. దరిద్రులను అధికారులతో దాని కొరకు ప్రయత్నం చేయండి. ఆ అధికారిగా ప్రభువులో ఉండడానికి,
ఆ అధికారిగా నీలో నేను జీవించడానికి, అతడు అధికారి అవ్వాలంటే అతడు దరిద్రుడై ఉండాలి. అతడు ఉన్నతమైన స్థానములోనికి వెళ్ళగలిగిన వాడై ఉండాలంటే వాడు కింద భాగంలో వాడై ఉండాలి. వాడు అలాంటి వాడు పైకి తేగలిగిన వాడు. తలలు వంచు ప్రార్థన చేస్తున్నాడు. సోదరి సోదరుడ, ఈ స్థలం నుంచి విడుదల పొందుతున్నాం. దేవుని సన్నిధి ఉంటే అధికారి అవుతాం. ఒకటి హెచ్చిస్తాడు, తగ్గిస్తాడు. ఆయనది. నీ నా చేతుల్లో లేదు. అన్న ప్రార్థిస్తుంది దరిద్రులను సహితం, దౌర్భాగ్యులను సహితం. ఒక నిమిషం నీ మనస్సులో ప్రార్థన చేసుకో. అది ఒక్కటే చాలు. ఈ వారం అంతటికి, ఎంత కష్టానికి నీవు ఎంత ఉదయాన్నే లేచినందుకు ఒక్క నోటితో, నీ నోటితో నీవు, ప్రభువా నన్ను ఇంతవరకు కాచావు, కాపాడావు, దీవించు అని అడుగు. ప్రార్థించు. నీవు ప్రార్థించు. రాజుల్లో ఉన్న మైకేల్ గారి కొరకు నీవు ప్రార్థించు. జ్యోత్స్నా కొరకు నీవు ప్రార్థించు. హెడ్ మాస్టర్ కుమార్తె కొరకు నువ్వు ప్రార్థించు. ఎస్తేరు కొరకు నువ్వు ప్రార్థించు. దేవుని బిడ్డలారా, నర్సెస్గా ఉన్న బిడ్డల కొరకు, దేశము కొరకు, రాష్ట్రము కొరకు, నీ పట్టణము కొరకు, లోకము కొరకు ప్రార్థించు. ఒక జడ్సన్ సమస్తమును పోగొట్టుకొని పూర్తి బైబిల్ డిక్షనరీని తయారు చేయడానికి ఈ లోకంలోంచి వాడిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఒక్కడిని విడిచిపెట్టేశాడు. ఎంత గొప్ప దైవజనుడికి సమాధి లేదు, ఇప్పటికీ లేదు. బర్మా దేశములో సువార్త నిలవబడింది, కానీ సువార్తికుని సమాధి లేదు. ఆధునినామ్ జడ్సన్ పేరు ప్రపంచ చరిత్రలో మిగిలిపోయింది. నిన్ను కూడా నీ వారి స్థితిలో ఉంటే దేవుడు, నా దేవుడు నిన్ను అధికారులతో కూర్చుండబెట్టే దేవుడిదేనా. నువ్వేది పోగొట్టుకున్నావో అది నీకు ఇవ్వగలిగిన వాడు. అనుసరించు. జట్టి అయిన వాడు. నియమ ప్రకారంగా భక్తి చేయి. నువ్వు హెచ్చు తగ్గులు ఉంచకు. నువ్వు బాప్తిసం తీసుకున్న రోజునే క్రీస్తులో చచ్చినోడు, నేను చచ్చినోడు అంతే. ముంచే బాప్తిసం తీసుకున్న నీవు నేను ఆ రోజున చచ్చినాం. ఇంకెన్నిసార్లు చేస్తాం? చచ్చినోడు. ప్రభు వాక్యము ద్వారా బ్రతికించబడుతున్నాం. మరణ భయం, రోగ భయం నన్ను తాకదని పాడుకుంటున్నాం. ఏం చేయలేదు. చేసిన ప్రభు శక్తినిస్తాడు, బలాన్నిస్తాడు, నిలబెడతాడు. ఏమి ఇబ్బంది లేదు. అటువైపు చూడకను, క్రీస్తు వైపుకు చూడు, బలం పొందుకుంటాం. గత వారం బల్లలో పాలుందకపోతే ఈ నిజాన్ని బల్ల నీ దగ్గరికి వస్తుంది. ఒక చిన్న ప్రార్థన చేసుకో. బల్లలో నువ్వు చేతులు ఉంచబోయే వారు ప్రార్థన చేసుకుని దేవుని చిత్తం ఎరిగి జీవించండి. దేవుని చిత్తానుసారంగా నియమంగా పాటించండి. కిరీటం పొందుకుందాం. ఆధునినామ్ జడ్సన్కు కిరీటమే మిగిలింది. తన శరీరం ఎక్కడ దాచిపెట్టబడలే. అలల మీద కొట్టుకుని వెళ్ళిపోయింది. యేసు క్రీస్తు పంపిన మేఘాల మీద జడ్సన్ వెళ్ళిపోయాడు. లేచి నిలబడతావా? ఒక్క నిమిషం ప్రార్థనలో మోకరించగలిగితే మోకరించండి. ప్రార్థన చేస్తున్నాను మీ కొరకాయ. గనుడువైన మా తండ్రి, ఉదయకాలం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. దేవుని సన్నిధి శత్రువు భయపడతాడు. దేవుని సన్నిధి ఉంటే మేము ధన్యులుగా ఉంటాం, అధికారిగా ఉంటాం, హెచ్చించువానిగా ఉంటాం, అభివృద్ధి కలిగిన వానిగా ఉంటాం. నియమముగా అబ్రహాము ఇస్సాకు నడుచుకుంటూ వెళ్ళాను. తిరిగి వారి కిరీటం పొందుకుని, బిడ్డను పొందుకుని తిరిగి ఇంటికి వచ్చారు. ఆ అనుభవంలో సంఘాన్ని ఉంచండి. మైకేల్ గారి కొరకు, జ్యోత్స్నాన్ని బట్టి, హెడ్ మాస్టర్ గారి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఎస్కేని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంకా అనారోగ్యంగా ఉన్నవారు ఎంతమంది అయితే ఉన్నారు వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. పైకి చెప్పకపోయినా నీ సన్నిధిలో నిలవబడుతున్నా తుమ్ములు, దగ్గు, జ్వరం, ఇబ్బందితో ఉన్న బిడ్డలు ఈ దినాన్ని యేసునామములో అని నీ స్వస్థపరచు చేతులకు అప్పగిస్తున్నాను. నువ్వు గొప్ప స్వస్థత నీ బిడ్డల మీదకి దిగిరానిమ్మని ప్రార్థన చేస్తున్నా. ఎక్కడో కోనలేవా ఈ ఉదయం నిన్ను కలుసుకోవడానికి నేను దినాన్ని ప్రయాణం చేసిన రాంబాబు గారిని బట్టి, మంగతయ్యారు గారి వారి ఆరోగ్యాలు అంతంత మాత్రమే వయస్సును బట్టి
దూసుకుని వచ్చారు ప్రభు ఆ బండి మీద. ఎంత భక్తి విశ్వాసత! ఆ ఇంట పుట్టిన సంఘం, ఆ ఇంట ప్రారంభించబడిన సంఘం. నా సంఘం ఏమై ఉంది? నా ఇంట నుంచి ప్రారంభమైన సంఘం చూడవచ్చునని బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నా. కృపలో మీరు బలపరచండి. దినం 5-6 గంటల వరకు నీ సన్నిధిలో వచ్చిన వర్తమానాలు దానిని విని తిరిగి నోట్స్ను తయారు చేస్తున్నా. ఉదయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నా. అతను ఇచ్చిన ఆసక్తిని బట్టి, తన భార్యకి ఇచ్చినటువంటి గర్భమును బట్టి ప్రార్థన చేస్తున్నా. బలహీనలు, అనారోగ్యం, అస్వస్థత, ఇబ్బందులు ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ కోవలు చెందిన దేవానంద కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. తాకండి, ముట్టండి, నీ వైపు తిరగడానికి నీ కృపనివ్వండి. హేలీనమ్మ గారు, పెద్ద వయసు కలిగిన బిడ్డలందరి కొరకు, హాస్పిటల్లో ఉన్న బిడ్డలందరి కొరకు లలితను బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దీవించి దర్శించండి. ఉద్యోగం కొరకు సిద్ధం చేయడానికి ఈ భయంకరమైన రోగుల మధ్యకు వెళ్ళబోతూ ఉన్నటువంటి నేను మున్నీని మీ చేతులకు అప్పగిస్తున్నా. నీవిచ్చిన వాక్యాన్ని పట్టుకొని, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని, నా దేవుడు నాతో ఉన్నాడని దూసుకుని పోవడానికి సహాయం చేయి. పిరికాత్మను తీసివేయి. నీ కొరకు జీవించడం నేర్పించు. శాంతిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డడికి ఇచ్చినటువంటి కుమార్తెకి ఇచ్చిన చిన్న ఉద్యోగం ప్రభు, ఆ ఉద్యోగములో వేలాడుతూ ఉంది. చావైనా రేవైనా నీ కొరకై నైటింగేల్ చేసిన గొప్ప పరిచర్యని బిడ్డలు చేయడానికి సహాయం చేయి. డాక్టర్స్ కొరకు, అధికారుల కొరకు, అధికార యంత్రాంగం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కృపలో మీరు బలపరచండి. విజయరాజాన్ని ఆరోగ్యం విషయంలో ప్రార్థన చేస్తున్నాం. ఇలాగున మా కుటుంబాలు అమెరికా దేశం మొదలుకొని ఉన్నటువంటి విస్తరించిన ఈ పరిచర్యలో చేతులుంచిన ప్రతి బిడ నిమిత్తమే మేము ప్రార్థన చేస్తున్నాం. దీపు పరిశుద్ధమైన వివాహం కొరకు సిద్ధపడుతూ ఉన్నారు. ప్రభువా, నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి, బలపరచండి. మేము మనుష్యుల కొరకు కాదు, నీ కొరకై అనేది, జనము కొరకు కాదు, మేము నీ కొరకు ఏర్పాటు చేయబడ్డాము అనేది. నాతాన్ తన భార్యను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. నీరుమ తన భర్తను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. దైవజనుడు మాట చెప్పినట్టుగా వీని కొనసాగించబడి నీ కుటుంబాలు నీ కొరకు వెలుగుతూ ఉన్న కుటుంబాలుగా ఉంచండి. సంస్థను మీరు దీవించండి. చిన్న సంస్థ, ఎన్నికలేని నన్ను ప్రేమించి ఈ చిన్ని పరిచర్య అప్పగించారు. ఆ పరిచర్యలు నమ్మకంగా మేము ఉండాలని సహాయం చేయండి. ప్రతి దాని విషయంలో నీకు నమ్మకత్వాన్ని చూపించడానికి సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడి నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరు. మానవుని నన్ను మాకు దాయిచ్చి ప్రార్థించే శిక్షణ ప్రకారం మా ప్రార్థించు. శోధన త్యాగాదిని తప్పి రాజ్యము శక్తి దేవుని దయా దాక్షిణ్యమునకును ప్రాపునకును కాపుదల సంరక్షణ భద్రతను సంఘమా నీవు క్రీస్తులో ఉంటే అధికారివు చెప్పిన దేవుని చేతికి నీవు దరిద్రులను ఉన్నతమైన స్థానములో ఎక్కించు దేవుని చేతికి. నేను ఈ ఉదయం ప్రాంతకాల సమయంలో నిన్ను, నీ కుటుంబాన్ని, మన సంఘం అంతటి నేను అప్పగిస్తూ ఉన్నాను. ప్రభువు నేను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభువు నీకు తన సంధికాంతులను తెంపచేసి కరుణించును గాక. ప్రభువు మీకు తన సంధికాంతి ప్రకాశింపచేసి ఆయన వెలుగులో రోగముల మధ్య బలమైన సాధనంగా ప్రభు నిన్ను వాడుకొని నడిపించి తన బలిస్తున్న రెక్కల కింద భద్రపరచును గాక.